పాతపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మామిడి గోవింద్ తన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. పాతపట్నంలో ఈసారి టీడీపీ జెండా ఎగరడం పక్కా అంటున్న మామిడి గోవింద్తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పాతపట్నం నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తరపున మామిడి గోవింద్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎలక్షన్ ముందు నుంచి కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేవాలయాలకు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలకు కానీ లేదంటే ప్రజలు ఎవరైనా కష్టాలు పడుతున్నా సరే అలా వాళ్ళందరినీ ఆదుకుంటూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి వస్తున్నారు. ఈసారి ఆయనకి గతంలో కూడా 2019లో కూడా ఆయన టికెట్ ఆశించారు, కానీ అప్పుడు పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చింది. ఖచ్చితంగా కూడా ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ధీమాతో మొత్తం నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మనతో పాటు మామిడి గోవింద్ ఉన్నారు. సార్, ఎలా ఉంది మీకు? మొత్తం నియోజకవర్గం తిరుగుతున్నారు కదా, ఈసారి ఎలా ఉంది మీకు ప్రజల నుంచి ఆదరణ? అందరికీ నమస్కారం అండి. ప్రజల నుంచి ఆదరణ విశేష స్పందన ఉందండి. పార్టీలు కూడా ఈసారి ఎందుకు ఆలోచించాయంటే, ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడము, పాతపట్నం నియోజకవర్గంలో ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అనేది పార్టీలో సమానత్వం ఎంత ఉందనేది అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు, మోదీ గారి సిద్ధాంతాలు చూస్తే కొన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళకి పక్కన పెట్టి, అదే కాకుండా ఇక్కడ వలసలు వచ్చిన నాయకులు కొంతమంది పక్కన పెట్టి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం అనేది ఒక సామాన్యుడు కూడా చట్టసభల్లోకి వచ్చి ఈ నియోజకవర్గ ప్రాబ్లమ్స్ని అన్ని చట్టసభల్లో వినిపిస్తాడు ఈ నమ్మకంతో నాకు ఈరోజు ఈ అవకాశం నాకు పార్టీలు ఇవ్వడం జరిగిందండి. సార్, ఒక నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం ఇది. 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఎక్కడెక్కడే గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. గిరిజన గ్రామాలు వెళ్తున్నప్పుడు ఎలా ఉంది స్పందన? ఇప్పుడు మీరు చూసారు, మన ఉంది గిరిజన గ్రామాలే. ఇప్పుడు ఆల్రెడీ 6 గ్రామాలు అయినా తిరిగాం. గిరిజన గ్రామాలు చాలా స్పందన చాలా బాగుంది. స్వచ్ఛందంగా అందరూ బయటకు వస్తూ మామిడి గోవింద్ అనే వ్యక్తి కులాలు మతాలకి కాకుండా ఆయన ఒక సేవకుడనే దృక్పథంతో ఎవరున్నో మామిడి గోవిందరావు ఎలా ఉంటారో చూస్తామని చెప్పేసి చాలామంది నా ముందుకు వస్తూ స్త్రీలు మహిళలు అందరూ వస్తూ నన్ను చూడడానికి వస్తున్నారు. చూసాం బాబు, నిన్ను చూసాం కానీ మళ్ళీ చూడాలి దగ్గరలో అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చి వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్తే బొట్టు పెట్టి మరీ ఆశీర్వదిస్తూ తప్పనిసరిగా మీరు గెలుస్తారు, మనలాంటి కుటుంబాలు చాలా సమస్యలను సాల్వ్ అవ్వాలి, మనలాంటి కుటుంబాల ప్రాబ్లమ్స్ కావాలి, ఒక మధ్యతరగతి కుటుంబాలన్నీ బాగుండాలి ఇక్కడ. ఎందుకంటే పాతపట్నం నియోజకవర్గం వలసలతోటి మీకు తెలిసిన విషయం, చాలామంది జీవనోపాధి కోసం వలసలు వెళ్తూ ఎక్కడెక్కడ బతుకుతూ ఉన్నారు సార్. వాళ్ళందరికీ జీవనోపాధి ఇక్కడ అవసరం. ఇక్కడ ఇవన్నీ అవసరం. ఇక్కడ విద్య, వైద్యము, మౌలిక వసతులు కూడా ఇక్కడ అవసరం. మీరే చూసారు, ఈ గిరిజన గ్రామాలు చాలా గ్రామాలకి రోడ్స్ లేవు. అది కూడా చాలా ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అయితే ఒక మామిడి గోవింద్ లాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం పార్టీలు సూపర్ణాయం. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీసుకొచ్చి 2009, 2014, 2019 3 సార్లు ఇక్కడ ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మామిడి గోవిందరావుని గెలిపించి మాలో ఒకరిని ఇచ్చారు, ఒక సామాన్యుని ఇచ్చారు. ఒక రాజకీయ కుటుంబ చరిత్ర లేని ఒక సామాన్యుని తెచ్చి, ప్రజాసేవ చేసిన వ్యక్తిని తెచ్చి ఈరోజు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమందరం గెలిపించి ఇది చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు సార్. సార్, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? మీరు ఆల్రెడీ కొంతకాలంగా ఇప్పుడు ఈసారి టికెట్ ఇచ్చారు, కానీ టికెట్ ఉంచినట్టు కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడెక్కడ ఎటువంటి సమస్య, ఇక్కడ పెండింగ్ సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయి సార్. స్వాతంత్రం వచ్చిన నుంచి పాతపట్నం నియోజకవర్గం అంటే 175 నియోజకవర్గాల్లో వెనుకబడి నియోజకవర్గం. అన్ని కులాలు మతాలు సమతుల్యంతో ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా ఉందో అది అలాగే తీపి సడ్రూసులు ఎలా ఉంటుందో అలాగ ఉంది పాతపట్నం నియోజకవర్గం. అభివృద్ధి అనేది మాత్రం శూన్యం. ఇక్కడ సరైన వసతులు లేవు, మంచి ప్రాజెక్టులు లేవు. ఇప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఒక పంట పండడమే చాలా కష్టం. ఇవన్నీ ఉన్న కొండలతో చాలా అందంగా ఉన్న ప్లేసు. కానీ ఈరోజు ఏం చేస్తుందంటే మన వంశధార నీరు వేరు నియోజకవర్గాలకు వెళ్ళిపోదు. ఇక్కడ అభివృద్ధి శూన్యం. ఈ పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఎక్కడి నుంచో ఎక్కడికో వలసలు వెళ్ళిపోతున్నారు. మాకు కావాల్సింది ఇక్కడ కుటుంబాలతో ఇక్కడే హ్యాపీగా బతకాలంటే ఇక్కడ సరైన వనరులు, ఇక్కడ సరైన ఇండస్ట్రీస్ మాకు రావాలి. ఇది ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏదో ఒక ప్లేస్లో. ఇప్పుడు ఇక్కడ మిలియాపుట్లో కావాల్సినంత ల్యాండ్స్ ఉన్నాయి, ఇంకెక్కడ కావాల్సిన ఉన్నాయి, 5 మండలాల్లో కావాల్సిన దగ్గర ల్యాండ్స్ ఉన్నాయి. ఇది ఒక ఇండస్ట్రియల్గా జోన్ క్రియేట్ చేసి ఈ జోన్లో కొన్ని పరిశ్రమలు వస్తే వలసలు వెళ్ళకుండా హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ప్రజలు ఉంటూ ఇక్కడే జీవనోపాధి చేయడానికి చదువుకున్న విద్యావంతులందరూ కొన్ని ఇక్కడ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఇవన్నీ కలిగేటప్పుడేమో ఇక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, అన్నీ ఇక్కడ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ బాగుంటాయి. చూసారా ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఇంత విస్తీర్ణమైన ప్లేసుల్లో కూడాను మాకు పరిస్థితి ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు. మీరే చూశారు చాలామంది ఇక్కడున్న కుటుంబాలు చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడికో వెళ్ళి ఎక్కడికెక్కడో బతుకుతున్నారు. వాళ్ళందరి జీవితాలు మెరుగుపడాలి,
వాళ్ళ కోసం నిజంగా యాక్చువల్గా నేను చేసింది 2007 నుంచి సేవా కార్యక్రమంలో ఉండి ఈరోజు నేను రాజకీయ నాయకుడిగా ఎందుకు వచ్చినానంటే ఒక మార్పు తెద్దామా, ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడా, ప్రతిరోజు ప్రజల సమస్యల కోసమే పోరాడుదామా, పాతపట్నం నియోజకవర్గాన్ని ఈ భౌగోళంలో ఒక మంచి కొత్త పట్టణంగా మారుద్దామని దృఢ నిశ్చయంతో వచ్చాను. కానీ నేను అందరు రాజకీయ నాయకుల్లాగా రాజకీయ నిరుద్యోగం కోసం ఇక్కడ నేను రాలేదు. ప్రజల సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు నాకు అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నాను. తప్పనిసరిగా ప్రజలకు నేను అవకాశం, ప్రజలకు సేవ చేసి 5 సంవత్సరాలు సేవ చేస్తూ ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడని ప్రజలకు నిరూపిస్తాను సార్. నేను అనేక ఏళ్ళుగా కూడా పాతపట్నం నియోజకవర్గంలో సేవా కార్యక్రమం చేసిన పార్టీకి ఎంపీటీసీ నుంచి పంచాయతీ నుంచి కూడా తమ కుటుంబం రాజకీయాల్లోనూ నిలదొక్కుతూ కూడా పార్టీ తాలూకు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తాం. ఖచ్చితంగా కూడా ఈసారి పాతపట్నం నియోజకవర్గంలో ఉమ్మడి జెండా ఖచ్చితంగా ఎగరవేస్తాం. ఈసారి పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీని కూడా భారీ మెజారిటీతో గెలిపించి ఖచ్చితంగా మా అధినాయకుడికి గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా మామిడి గోవింద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేడి జర్నలిస్ట్ నాగరాజపురం, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.